సహోదరి శైలజ వచ్చి కొన్ని నిమిషాలు దేవుని వర్తమానాన్ని అందజేస్తారు. చప్పట్లు కొట్టి దేవుని అందరికీ ప్రైజ్లో మీకు సమయం ఇచ్చిన అయ్యారికి అందరికీ అన్నాను. ఈ రోజున టాపిక్ ఏంటంటే విశ్వాసం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బైబిల్లో చూసుకుంటే మత్తయి 9:2 అధ్యాయం 9:2 వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చింది. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నది, పక్షవాయువు గల వారితో చెప్పాను. దేవుడు ఇక్కడ ఒక పక్షవాయువు ఆయనతో చెప్తున్నాడు, ఎలా అయితే తన విశ్వాసము ఆయన స్వస్థపరుస్తుంది అని. ఎందుకంటే విశ్వాసంతో అడిగినప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ఆయనకి స్వస్థతలు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అన్నీ స్వస్థపరచగల దేవుడు, ఆయనకి అసాధ్యమంటూ ఏది లేదు, ఆయన స్వస్థపరచనట్టు ఏది లేదు. కాబట్టి మన జీవితంలో ఏదైనా ఆయన స్వస్థపరచగల దేవుడు. కాబట్టి అక్కడ ఒక పక్షవాయువుతో ఉన్న వారిని కూడా ఆయన స్వస్థపరిచాడు. అలాగే దేవుడు ఏమంటాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అంటాడు. ఎందుకంటే అది సైజుని బట్టి కాదు, ఆవగింజంత విశ్వాసం అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆవగింజంత విశ్వాసము మనం ఎవరిలో పెట్టుకుంటున్నాం అన్నది ముఖ్యం. మనం ఆ విశ్వాసాన్ని ఎవరిలో అయితే పెట్టుకున్నామో దేవుని అంత పెట్టుకున్నాం కాబట్టి అది మనకు జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అలాగే మత్తయి 9:27-29 వరకు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డి వారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు వారి కన్నులు ముట్టి, మీకు నమ్మకము చెప్పున మీకు కలిగిగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను. ఇక్కడ మత్తయి 9లో ఏం చెప్తున్నారంటే, దేవుడు ఎలా అయితే గుడ్డివారి నమ్మకాన్ని, ఆ గుడ్డి ఆయన నమ్మకాన్ని బట్టి దేవుడు తనకు కూడా స్వస్థతనిచ్చాడు. ఆయన నమ్మినందుకే దేవుడు ఆయనకి స్వస్థతనిచ్చాడు. నమ్మకం, విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనదని దేవుడు చెప్తున్నాడు. మనం నమ్మినచో ఆయన జరిగిస్తాడు. మనకి ఎలాంటి విశ్వాసం కావాలంటే యోగు లాంటి విశ్వాసం కావాలి. యోగు అన్నీ కోల్పోయినను, అన్నీ ఆయన దగ్గర నుంచి అన్నీ తీసివేయబడినను, తన ఫ్యామిలీ కానీ తనకున్నదంతా కూడా ఆయన కోల్పోయినను, ఆయన విశ్వాసం మాత్రం కోల్పోలేదు. దేవుని మీద ఎప్పటికీ విశ్వాసం ఉంచుకున్నాడు. ఆ విశ్వాసమే ఆయనని మళ్ళీ అంతటి వాడిగా చేసింది. అలాగే దావీదు వంటి విశ్వాసం కావాలి. విశ్వాసంతో అడిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మరి అలాగే మత్తయి 7:7లో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టిన వారికి తీయబడును అని దేవుడు వాక్యంలో రాశాడు. అంటే అడిగిన వాటిని ఇవ్వబడును అంటే అన్నీ మనం విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన మనకి ప్రతిదీ ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనకి ఏం కావాలి, మన అవసరం ఏంటి, మన అక్కర్లు ఏంటి ఆయనకు తెలుసు. ఆయన మాట ఇచ్చేవాడు తప్పువాడు కాడు. ఎందుకంటే ఎంతోమంది మనకి మాట ఇస్తారు, తప్పుతారు. ఎంతోమంది ప్రామిసెస్ చేస్తారు కానీ తప్పుతారు. కానీ ఆయన మాట ఇచ్చాడంటే ఆయన తప్పువాడు కానే కాడు. మీరు విశ్వసించి అడిగినచో ఆయన సమస్తము సమకూడి జరిగిస్తానన్నాడు. మనం విశ్వసించి అడిగినచో ఆయన తప్పకుండా అన్ని జరిగించేవాడు. మన దేవుడు గొప్పవాడు, అన్ని జరిగించేవాడు. మనం ప్రార్థించిన వెంటనే పొందుకుంటామని నమ్మాలి. మార్కు 11:24. మార్కు 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనం నమ్ముకున్నాం, ఆల్రెడీ మనకు వచ్చింది అని మనం నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా అది జరిగిస్తాడు.
మనం అడిగింది ఏదైతే ఉందో ఏదైనా కావచ్చు, కానీ దాన్ని మనం అడిగినప్పుడు అది వెంటనే మనం పొందుకున్నామని నమ్మాలి. పొందుకున్నామని ఆయనకి మనం నమ్మినప్పుడు అది తప్పకుండా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. నా వాక్యంలో తప్పులుంటే నాకు క్షమిస్తారని వచ్చి వాక్యం దేవుడి గురించి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన మధ్యన సహోదరి శిరీష ఉన్నది. ఆమె కూడా కొన్ని నిమిషాలు దైవ వర్తమానం తెలియజేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు తెలియజేసుకున్నాను. ముందుగా కొంచెం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవ, మహోన్నతుడ, పరిశుద్ధ దేవ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల రాజా, ముందుగా నీ పాదాలకి మరి వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. అయ్యా ఈరోజు దేవా తండ్రి మరి ఆదివార దినం తండ్రి, రెండో ఆరాధనకి దేవా ఇలాంటి సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోవడానికి దేవా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకెన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. అయ్యా నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా నేను ఏ అంశం వరకు మాట్లాడుతున్నాను తండ్రి, నాతో మీరు మాట్లాడతారు నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన పాదాలకి సమర్పించుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరిశుద్ధ తండ్రి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాను. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. నా అంశం ఏంటంటే క్రిస్మస్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా అందరూ క్రిస్మస్ అంటే ఏమనుకుంటాం మనం, అంటే కంప్లీట్ క్రిస్టియన్స్ కాని వాళ్ళు కానీ ఎవరైనా ఏమనుకుంటాం, ఓకే ఇయర్లీ ఒకసారి వస్తుంది, December 25 వస్తుంది, మనం మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి షాపింగ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, అది ఇది అనుకుంటాం. కానీ అసలు క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో చెప్పాలనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే ఫస్ట్ ఆ పదానికి అర్థం, క్రిస్మస్ అనేది ఒక లాటిన్ వర్డ్ అనమాట. అందులో క్రిస్మస్ అంటే క్రిస్టమస్ అంటే అది ఒక 2 వర్డ్స్ అనమాట. అందులో అంటే క్రీస్తు అని, మాసే అంటే ఆరాధన అని. అంటే క్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. మనము ఇయర్ మొత్తం అంతా లోకంలో ఉండి జస్ట్ December 25 ఒక రోజు వచ్చి ఆరాధించి అలా ఉండకూడదు అనమాట. సో మనకి ఇయర్ మొత్తం దేవుని మనం ఆరాధించాలి. ప్రతి విషయంలో మనం దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఏమున్నా కానీ మనం ప్రతి దినము దేవుని ఆరాధిస్తూ ఉండాలి. అదే అప్పుడు మన నిజమైన క్రిస్మస్ అవుతుంది. సో క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే సమాధానం కలిగి ఉండడం. మనం సమాధానంగా ఉండి మన సమాధానాన్ని ఇతరులకి పంచడమే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ లైక్ షేరింగ్ లవ్, మన ప్రేమని పంచడం. సో క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అనమాట. సో ఇప్పటి నుంచి మనం ఎప్పుడైనా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే ఇయర్కి వన్స్ కాకుండా మనం ప్రతి దినము దేవుడితో నడవాలి. ప్రతి దినము దేవుడిని మనం ఆరాధించాలి. దేవుడు మన కొరకు అన్నీ ఇచ్చాడు. దేవుడు మన మీద బంగారం, వెండి ఇలా ఏం అడగలేదు. దేవుడు మన హృదయాన్ని అడిగాడు. సో మన హృదయపూర్వకంగా మన హృదయ లోతులో నుంచి మన హృదయంతో దేవుడిని మనం ఆరాధించాలి. ఎప్పుడైతే దేవుడిని మనం అలా ఆరాధించే స్థితిలో ఉంటామో మనకి ఇయర్ మొత్తం 365 డేస్ మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లాగే ఉంటుంది. సో ఇప్పటి నుంచి క్రిస్మస్ అంటే ఇయర్లీ వన్స్ కాకుండా మనం 365 డేస్ దేవుడిని ఆరాధిస్తూ సెలబ్రేట్ చేసుకుంటామని కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని ప్రార్థనగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాడు. ఎబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన అండి. చాలా శక్తివంతమైన ప్రార్థన, చాలా విశ్వాసంతో కూడిన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన. తాను అడిగిన ప్రతిదాన్ని తను పొందుకున్నాడని గొప్ప నమ్మకమైన ప్రార్థన చేశాడు ఎబ్బేజు. దీంట్లో మనం 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటాము. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, దేవుడు అడుగుతాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలని దేవుడిని మనం చూసుకుంటాడు. ఎలాగైతే యాకోబు ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపోను అన్నట్టుగా ఎబ్బేజు కూడా దేవులను ఆశీర్వదించు అని అడిగినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే తన ద్వారా ఒక పట్టణాన్ని ఆశీర్వదించేటట్టు, ఒక ఊరికే తన పేరు పెట్టేటట్టు
ఇంతగా ఎబ్బేజ్ని ఆశీర్వదించాడు దేవుడు. మనం కూడా మన దేవుడిని అడిగితే దేవుడు ఇవ్వనని ఎప్పుడు అన్నాడు. రెండవది, నా సరిహద్దులు విశాలపరిచి. ఎబ్బేజు ఆస్తులు అంతస్తులు అడగలేదండి. దేవుడిని ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయత అనుభవాలు కరుణించమని దేవుడిని అడిగాడు. సో దేవుడు ఆయనకి దయచేశాడు. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని. దేవుడిని నన్ను విడిచిపెట్టకు, నీ చెయ్యి ఎప్పుడు నాతో ఉండలేవు, నీ హస్తము నా మీద దయచేయి అని మనం దేవుడిని అడగాలి. వెళ్ళే మన రాకపోకల్లో, మన చదువులో, మన జాబ్ చేసే దాంట్లో, దేవా నువ్వు నా తోడుగా ఉండాలి, నేను వేసే ప్రతి అడుగులోనూ మీరు ఉండాలని దేవుడిని అడగాలి. అలా దేవుడు మనకి ఎప్పుడు వెన్నట్టు ఉంటాడు. నాలుగవది, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపు అని అడుగుతాడు. మనం ముందుగానే దేవునికి ఏ కీడు రాకుండా, ఏ శోధన రాకుండా ముందుగానే దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ కీడు వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఈ 4 పాయింట్స్ మన జీవితంలో చాలా అవసరం. దాని గురించి మనం ప్రార్థించుకోవాలి. ఎబ్బేజు ఈ 4 పాయింట్స్ దేవుడిని సూటిగా అడిగాడు కాబట్టి తాను తన సహోదరుల్లో, తన వీధి వాడ్ అందరిలో ఆయన ఘనత పొందాడు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ప్రేయర్ అనమాట. సో మనం కూడా ఈ 4 పాయింట్స్ మనము మన జీవితంలో కూడా దేవుడిని అడగాలి. దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి ఎప్పుడు నా తోడుగా ఉండాలని దేవుడిని అడగాలి. ఏ కీడు రాకుండా దేవుడు నన్ను కాపాడమని దేవుడిని అడగాలి. సో మనం కూడా ఎబ్బేజు లాంటి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందాలని దేవుడిని అడగాలి. చిన్న కొద్ది వాక్యం దేవుడు దీవించుకున్నాడు. సహోదరి మానస ఉన్నది, ఆమె కూడా కొన్ని దేవుడి మాటలు తెలియజేస్తుంది. ఆమెకి యొక్క సమయం అప్పగిస్తున్నాం. చెప్పకూడదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. ఈరోజు నా సందేశం ఏంటంటే క్రిస్మస్ ట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో దీని గురించి నేను డిక్ చేసినప్పుడు నాకు ఏ రెఫరెన్స్ దొరకలేదు బైబిల్లో. సో నేను ఇది ఒక రూమర్డ్ స్టోరీ అని విన్నాను. అయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోలం తెచ్చినప్పుడు ఒక సామాన్య వ్యక్తి అంట ఈ క్రిస్మస్ ట్రీ అంటే ఈ ట్రీ అనేది బహుమతిగా ఇచ్చారంట యేసుక్రీస్తు వారికి. అయితే దాని రెఫరెన్స్తోనే మనం ఈరోజు అందరి ఇళ్ళలో మనం క్రిస్మస్ ట్రీ అలంకరించి పెట్టుకోవడం జరుగుతుంది. సో క్రిస్మస్ ట్రీ కింద గిఫ్ట్స్ అనేవి పెడతాం అన్నమాట. మనం ఈ గిఫ్ట్స్ దేనికి సూచన అంటే ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఇవ్వటం ఎక్కువ ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే యేసుక్రీస్తు మన పట్ల ఎలా అయితే జాలి, దయ, కరుణతో మనం ఆయన ప్రాణం మనకు పెట్టారో అదేవిధంగా మనం ఇతరుల పట్ల ఎంతో సహాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ సీజన్ మొత్తం ఇదే విధంగా మనం అందరి ఇతరుల పట్ల సహాయంతో ఉంటూ ఆయన జననాన్ని ఆనందించాలని కోరుకుంటున్నాను. చిన్న వాక్యం జరిగించినాను. చెప్పండి. హల్లెలూయా.